వెల్కమ్ బ్యాక్. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ కొలికిపూడిని పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరవ్వాలని అధిష్టానం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. జనవరి 11న కొండూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళపై కొలికిపూడి శ్రీనివాస్ దాడి చేశారు అంటూ వచ్చినటువంటి ఘటన మీద సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం దీని మీద సీరియస్ అయింది. ఆయన్ని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని చెప్పింది. ఘటనకు సంబంధించిన కారణాలను క్రమశిక్షణ కమిటీ ముందు వివరించాలి అంటూ అధిష్టానం కొలికిపూడిని ఆదేశించింది. తిరువూరులో జరిగిన ఘటనపై ఇప్పటికే తీవ్రంగా సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు, అలాగే అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. ఎస్టీ మహిళపై దాడి అంశంలో క్రమశిక్షణ కమిటీ ముందు కొలికిపూడి శ్రీనివాస్ ఇచ్చే వివరణను పార్టీ అధిష్టానం దృష్టికి క్రమశిక్షణ కమిటీ బృందం తీసుకువెళ్లబోతోంది. కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే కొలికిపూడిపై తదుపరి చర్యలు తీసుకోబోతున్నారనేది తెలుస్తున్నటువంటి అంశం. ఇప్పటికే తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి గతంలో కొలికిపూడి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, చాలా వివాదాస్పదంగా మారాయని చెప్పి అని అంటున్నారు. అలాగే అక్కడ కొలికిపూడికి సహకారం కూడా అందడం లేదు పార్టీ శ్రేణుల నుంచి అనేది కూడా కొంతమంది చెప్తున్నటువంటి విషయం. అలాగే కొలికిపూడి కూడా నేను చేసిన తప్పేమీ లేదు, కేవలం అక్కడ ప్రభుత్వం వేయించినటువంటి సిమెంట్ రోడ్డుని కొంతమంది బ్లాక్ చేస్తే దానిని తొలగించడమే నేను చేసిన తప్ప, ఇదే నేను తీసుకువెళ్ళి క్రమశిక్షణ కమిటీ ముందు కూడా నేను చెప్తాను, ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి కూడా ఈ వివక్షను నేను తీసుకువెళ్ళి చెప్తాను అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పదకొండు గంటలకి ఇవాళ టీడీపీ ఆఫీస్లో హాజరవ్వాలి అంటూ తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్కి అధిష్టానం నుంచి అయితే నోటీసులు అందాయి. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే గతంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు నాకు ఇక్కడ సహకారం అందించడం లేదు, ఎమ్మెల్యేగా నా పనిని అడ్డుపడుతున్నారు అంటూ కూడా కొలికిపూడి శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అలాగే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా గతంలో ఆయన చేయడం జరిగింది. అలాగే చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు, పొలిటికల్ సైన్స్ పాఠాలు చెప్పడానికి పాలిటిక్స్కి చాలా తేడా ఉందనేది శ్రీనివాసరావు గారు తెలుసుకోవాలి అనేది కూడా ఆయనకి చాలామంది సూచించడం జరిగింది. అయితే వాస్తవ సంఘటన ఏంటి అనేది చూస్తే ఎస్టీ మహిళ మీద దాడి చేశారు అన్నటువంటిది ప్రత్యక్షంగా ఒకటి తెలుస్తూ ఉంటే, దీనికి సంబంధించి ఆయన ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్, మన ప్రభుత్వం నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద జనం నడవకూడదు అంటూ అక్కడ ఉన్నటువంటి వైసీపీ వార్డు మెంబరు ఇనుప కంచెలు వేస్తే దాన్ని నేను తొలగించాను, అది నాకు నేరమని తెలియదు, బట్ దీని మీద ఇప్పుడు క్రమశిక్షణ సంఘానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా పూర్తి ఆధారాలతోటి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అలాగే ఇక్కడ రాజకీయాలు చేయడానికి కాదు, ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం నన్ను ప్రజలు ఎన్నుకున్నారు, నా పని నన్ను చేసుకొనివ్వాలి అని కూడా నేను అధిష్టానానికి చెప్తాను అని చెప్పి ఆయన సమాచారం అందిస్తున్నారు. మొత్తానికి క్రమశిక్షణ కమిటీ ఆయన ఇచ్చేటువంటి సమాధానాలతోటి సంతృప్తి చెందుతుందా లేదా, దానికి సంబంధించి మరింత చర్యలు ఏమైనా ముందు ఉండబోతున్నాయి అనేది వేచి చూడాల్సిందే. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ఓవర్ టు యు. ప్రస్తుతం చూసుకుంటే కనుక కొలికిపూడి శ్రీనివాసరావు మీద ఏదైతే టీడీపీ హైకమాండ్ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది, ఈ రోజు హాజరవుతున్నారు. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఒక ఎస్టీ మహిళ మీద, ఒక గిరిజన మహిళ మీద దాడి చేయడం కానీ, అదేవిధంగా అతని భర్త మీద, అతని కుమారుల మీద దాడి చేయడంతో పాటు అంటే టీడీపీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే కనుక గతంలో కూడా చూసుకుంటే కనుక ఒక పంచాయతీ సర్పంచ్ మీద కూడా దాడి చేశాడనే దాని మీద కూడాను హైకమాండ్ సీరియస్ అవ్వడం జరుగుతుంది. అయితే కనుక ఇది చూసుకుంటే కనుక కొలికిపూడి ఎమ్మెల్యేగా గెలిచిన కానీ గత 6 నెలల నుంచి కూడా అతని వ్యవహార శైలి కూడా చాలా మార్పులు వస్తున్నాయని చెప్తున్నా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కనుక తిరువూరు నియోజకవర్గ ప్రజలైతే కనుక మహాప్రభు మాకు ఇలాంటి ఎమ్మెల్యే వద్దనేది కూడా వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు హైకమాండ్ కొలికిపూడి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అంటే, ఇప్పుడు గిరిజన మహిళ మీద దాడి చేయడమే కానీ, ఆ గతంలో చూసుకుంటే కనుక
ఎస్సీ ఎవరైతే వాళ్ళు అంటే ఎస్సీ అతని మీద సర్పంచ్ మీద దాడి చేయడమే కానీ ఎన్ని వ్యవహారాలు చూస్తానంటే వ్యక్తిగత విషయాల్లో కూడా తల చూస్తున్నాడు ఎమ్మెల్యే అని చూస్తూ కూడాను ఆరోపణలు వస్తా ఉన్నాయి. అది ఈ ఆరోపణలన్నీ బట్టి చూస్తుంటే కనుక హైకమాండ్ ఏ విధంగా సీరియస్ గా తీసుకుంటుంది, అయితే కనుక ఇతని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందని కూడా అంటే కొంతమంది చూసుకుంటే కనుక పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని కూడా కొన్ని ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాడుతున్నాయి కానీ కొలికపూడి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటాం హైకమాండ్ అనే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అవును, అయితే ఆయన చెప్పేది అక్కడ ఒక రోడ్డుకు సంబంధించిన అంశంలో కంచె వేస్తే ప్రజలు నడవకుండా కంచెను తొలగించాను, అదే నేరం అని తెలియదు అంటూ కూడా ఆయన అంటున్నారు. మరి ఆ రోడ్డుకు సంబంధించినటువంటి వివాదం ఏంటి? ప్రస్తుతం చూసుకుంటే కొలుగుపూడి చెప్పే వస్తుంది ఎలా ఉంది. అయితే మహిళ ఏదైతే ఆత్మహత్య ప్రయత్నాలు ప్రయత్నించిందో ఆమె చెప్పే వరుస అయితే ఎలా ఉంది. అయితే మా ఏది కుటుంబ వ్యవహారాల్లోనూ ఆస్తి పంపకాల విషయంలోనూ అతను తలదూర్చాలనేసి అతను చెప్పినట్టు వినలేదనేసి దాని గురించి ఇంటికి వచ్చి మరీ దాడి చేశాడు. ఒక ప్రైవేట్ మీటింగ్ వచ్చి అక్కడి నుంచి మా ఇంటికి రావడం, అతను భర్త మీద దాడి చేయడం, అదేవిధంగా ఫోన్ లో చిత్రీకరిస్తున్న కృష్ణ వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నారో కృష్ణ అతని మీద దాడి చేయడం, అంటే కుమారుడు మీద దాడి చేస్తున్న ఏంటి అడ్డు వెళ్ళినందుకు ఈ మీద కూడా దాడి చేశారనేసి అవమాన భారంతో నేను ఆత్మహత్యాత్మం చేసుకుంటున్నాను అనేసి ఆ లేఖ కూడా రాయడం జరిగింది. అయితే కనుక కొడుకుడు చెప్పిందంతా కనుక ట్రాష్ అనేసి అంటే అబద్ధం అనేది నేను చెప్పింది మన కరెక్ట్ అనేది ఈ మహిళ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనుక గత 6 నెలలు చూసుకున్నా కనుక కొలుకుపూడి అంటే దూకు స్వభావంతో చాలా వెరుగుతున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి. అంటే కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని అంటే ఎమ్మెల్యే అభ్యర్థి కూడా కాని వ్యక్తి చంద్రబాబు దృష్టిలో పడడం, అమరావతి దాని విషయంలో చూసుకుంటా కనుక ఇతను ఎమ్మెల్యే అవడం సీట్ తీసుకోవడం కానీ చూసుకుంటా కనుక గతంలోనూ అతను ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా ప్రజలకు మాత్రం మనస్థితి లేకుండా కరువు ఇబ్బందులు పెడతాననేసి మాత్రం తిరువూరు నియోజకవర్గ ప్రజలు మాత్రం చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ.